నెల్లూరు సెంట్రల్ జైల్లో జీవిత శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్ పెరోల్ మీద వచ్చిన ఒక 3-4 రోజులకే మళ్ళీ దాన్ని రద్దు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతము శ్రీకాంత్ పెరోల్ ఎందుకు రద్దు అయింది ఏంటి అనే విషయాన్ని తెలుసుకునేందుకు శ్రీకాంత్ ఫాదరు మునిరత్నం గారు మనతో ఉన్నారు. ఎంతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. అది ఏంటి, ఎందుకు పెరోలు రద్దయింది, దీన్ని అసలు పెరోల్ తేవడానికి ఒక మహిళ రికమెండేషన్ వల్లే పెరోల్ వచ్చింది అనేది కొన్ని పత్రికల్లో కానీ ప్రచారం అయితే జరుగుతూ ఉంది. దాన్ని ఏమంటారు, అసలు ఏం జరిగింది? అసలు మహిళ రికమెండేషన్ ఏం లేదు. పెరోల్కి అప్లై చేసాము. పెరోల్కి అప్లై చేసిన తర్వాత సిఐ గారు రిపోర్ట్ రాసి పంపించారు. దాన్నే సమర్థిస్తూ డిఎస్పీ గారు కూడా సమర్థించి రాసి పంపించారు. గూడూరు డిఎస్పీ గారు. ఇంకా ఎస్పీ గారు కూడా దాని మీద నాట్ రికమెండ్ చేసి పంపించేశారు. ఓకే, పంపించేశారు అని తెలిసిన తర్వాత నేను విజయవాడ సెక్రటరియట్కి వెళ్ళాను. ఇక్కడి నుంచి ఒక రిప్రజెంటేషన్ తయారు చేసుకొని వెళ్ళాను. ఎలాగంటే మా అబ్బాయి జైల్లో వెళ్ళిన తర్వాత, జైలు నుంచి వచ్చేసిన తర్వాత మళ్ళీ నేనే వాడిని డైరెక్ట్గా తీసుకుపోయి సరెండర్ చేశాను జైల్లో. వాడి మేమే స్వచ్ఛందంగా తీసుకెళ్ళి సరెండర్ చేశాను. ఆ సరెండర్ చేసిన తర్వాత 2 సార్లు ఫెరోల్ మీద ఫర్లో మీద. అంటే జైల్లో నుంచి వెళ్ళిపోయాడు కదా, పోయిన తర్వాత 2 సార్లు మళ్ళీ ఫెరోల్ మీద వచ్చాడా? ఫెరోల్ మీద వచ్చాడు. అంటే 2 సార్లు వచ్చాడంటే సత్ప్రవర్తన కలిగి ఉంటేనే ఇస్తారు అవకాశం. వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ టైం ప్రకారం ఉండడం, అదే టైంలో యాస్టిస్గా పోయి మళ్ళీ అడ్మిట్ అయిపోవడం జైల్లో జరిగింది. దానివల్ల వాడు మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడని జైలు అధికారులు కూడా ఎప్పుడు కూడా చెప్తారు, మంచివాడు, చాలా మంచివాడు శ్రీకాంత్, కాదు వాడు దురదృష్టం ఏ విధంగా వచ్చాడు అనేది. అసలు ఆ జరిగిన కేసులో కూడా వాడి పెద్ద ఇన్వాల్వ్మెంట్ ఏం కాదు. అదే మీరు పోస్టులు ఒక ఉద్యోగి, ఎట్లా అసలు సడన్ గా ఏం జరిగింది? అది ఏం కేసు? అది వాడి ఫ్రెండ్స్ ఎవరో గొడవ జరిగింది సార్, బార్ వాళ్ళతో బ్రాందీ షాప్ వాళ్ళతో గొడవ జరిగింది వాడి స్నేహితుడికి. ఆ టైంలో వీడు అక్కడికి వెళ్ళాడు, వీళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళినాడు. నెల్లూరులో ఈయన ఉండేది గూడూరులో ఉన్నాడు. అంతమంది నెల్లూరులో ఫ్యామిలీ ఉండేవాడు. అక్కడ కొంతమంది వీడికి ఫ్రెండ్స్గా ఉన్నారు. వాళ్ళ వల్ల ఫ్రెండ్లీగా అక్కడికి పోయిన తర్వాత అక్కడేదో గొడవ జరిగింది. వీడు పెద్ద గొడవలు పోయే మనిషి కాదు, వీడు ప్రశాంతంగా ఉండేవాడు. కాకపోతే కొంచెం వాడు లీడర్షిప్ మెయింటెనెన్స్ స్టూడెంట్ ఆ టైప్లో అయ్యాడు. కానీ గొడవలు చేసేదాన్ని కూడా వాడు ఇష్టపడు. మేము పెద్దగా మాట్లాడే వాడు ఇష్టపడ్డు అసలు, ఆ విధంగా ఉండేవాడు. దురదృష్టవశాత్తు ఆ కేసులో ఇన్వాల్వ్మెంట్ పడిపోయాడు. అక్కడ వాడికి కేసులు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు జైల్లో? 2010 నుంచి ఉన్నాడు. 2010 నుంచి. ఇప్పుడు అంటే అరుణ అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కార్డులు కూడా వేశారు. ఇప్పుడు ఈ కార్డు కూడా వేశారు. 13వ తేదీ పెళ్లి ఇదని మొత్తం పెరోల్ మీద వచ్చారు. ఏం జరిగిందంటారు మొత్తం మీద? మీరేమనుకుంటున్నారు? ఏం జరిగిందంటే సార్, అంటే పెళ్లి పెట్టుకున్నారు, అతను 4వ తేదీ వచ్చాడు, మళ్ళీ వెంటనే అది రద్దు చేయడము, వెళ్ళిపోవడం, ఎలా చూస్తున్నారు? అదే ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక పెద్ద హిస్టరీ లాగా రాశారు. ఏ పని మీద ఈ ఫెరోలు ఎందుకు వచ్చాడు ఏంటి అనే దాని మీద రాశారు. వాడు ఎందుకు వచ్చాడు ఫెరోల్ అనేది ప్రతి ఒక్కడికి ఇచ్చేటటువంటి ఇదే అన్నమాట. ఫెరోల్ తెచ్చుకునేది ఎవరు? జీవిత ఖైదీలుగా ఉండేటటువంటి వాళ్ళే ఫెరోల్కి అప్లై చేసుకుంటారు. వాడు ప్రతి జీవిత ఖైదీ కూడా ఒక సన్మార్గంలో నడవాలి, కుటుంబ సభ్యులతో కూడా మెలగాలి, వాళ్ళ ప్రేమ అభిమానాలను పెంచుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశం ఫెరోల్. అవును, సత్ప్రవర్తన కలిగి ఉంటే వాళ్లకు సంవత్సరానికి 2 నెలలు అట్లా ఇస్తారు. ఆ విధంగా ఇచ్చింది. ఒక మనిషి ఏదో పొరపాటుగానో లేకపోతే కావాలనో నిజంగానే వాడు ఒక ముద్దాయిగా తయారైన తర్వాత కుటుంబ సభ్యులతో కూడా కలిసి ప్రవర్తించినప్పుడు వాడి యొక్క ప్రేమ, అభిమానం, తల్లిదండ్రుల యొక్క అభిమానం అనేది అవసరం కదా. దానికోసమే ఫెరోల్ అనేది ప్రభుత్వం పెట్టినటువంటి జీవోలో ఉన్నటువంటిదే, కానీ ఇది ప్రత్యేకంగా మనం సృష్టించేదేం కాదు.
అదేవిధంగా నేను రిప్రజెంటేషన్ చేసుకున్న తర్వాత ఆ రిప్రజెంటేషన్ పరిశీలించినటువంటి ఉన్నతాధికారి ఎందుకు దీన్ని రిజెక్ట్ చేశారు, ఇవ్వచ్చు కదా ఫెరోలు, ఇస్తే ఏమవుద్ది, వీడు మంచి మార్గంలో ఉండేదానికి 2-3 దఫాలు వచ్చి పోయి కూడా కరెక్ట్గా వచ్చేస్తున్నాడు కదా, సత్ప్రవర్తన ఉంటాడు, తనలో యొక్క జీవితంలో కూడా మార్పులు వస్తాయి, కాబట్టి ఎందుకు ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఆ ఉన్నతాధికారి ఒక గొప్ప మనసుతో ఆయన ఫెరోల్ శాంక్షన్ చేశాడు. ఫెరోల్ శాంక్షన్ చేశాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత సిఐ గారు ఒకటే చెప్పారు, అబ్బాయి నువ్వు 2 టౌన్ లిమిట్స్ దాటేదానికి లేదు, 2 టౌన్లోనే ఉండాలి, ఎప్పుడు మాకు అందుబాటులో కూడా ఉండాలి, ఈవెన్ 1 టౌన్ కూడా నువ్వు వెళ్ళకూడదని కూడా ఆయన చెప్పారు. చెప్పిన తర్వాత ఓకే సార్ అని చెప్పి వాడు ఇంట్లోనే ఉంటున్నాడు. సరే వాడు ఫెరోల్ మీద వచ్చిన తర్వాత ఏంటంటే ఇంక వీళ్ళిద్దరు అమ్మాయిని వాడు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అమ్మాయి వాడు మీ అబ్బాయి చెప్పాడా పెళ్లి ఇట్లా చేసుకోవాలని ఉన్నాను? చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? వచ్చిన తర్వాత చెప్పాడు. ఓకే, అంతకుముందు నేను చెప్పలేదు. వచ్చిన తర్వాత చెప్పాడు. సరే నేను నీకు ఇష్టము, అమ్మాయి కూడా ఇష్టం అయితే ఓకే, మాకు ఇబ్బంది లేదు, ఇది నాకు ఒక సద్మార్గంలో సత్ప్రవర్తనతో మంచి జీవితాన్ని అనుభవించేదానికి అవసరం కాబట్టి చేసుకోవాలని చెప్పాము. దాని ప్రకారమే ఆ పత్రికలు కూడా ఇరువురు పెద్దలు అంతా ఓకే చేసుకోవచ్చు. ఎవరిది ఏం అబ్జెక్షన్ లేదు, చేసుకోవచ్చు. కానీ ఫెరోలు దీన్ని రద్దు చేయడం వల్ల ఎన్నెళ్ళు ఇచ్చారు మొత్తం? 2 months? ఒక్క నెల సార్, 30 రోజులు ఇచ్చారు. 30 రోజుల్లో పెళ్లి అంతా జరిగిపోవాలి, అయిపోతుంది సార్. 13 అయిపోయినాం కదా, అయిపోతుంది. వాడిని ఆల్ ఆఫ్ సడన్గా 12వ తేదీన ఫెరోల్ క్యాన్సిల్ అయిందని చెప్పి సిఐ 2 టౌన్ సిఐ ఇంకో 2-3 సిఐలు కానిస్టేబుల్స్ అంతా వచ్చి తీసుకెళ్ళి, అంటే కొన్ని గంటల్లో మీ కాబోయే కోడలికి మెళ్ళలో తాళి కట్టాలా, ఆ టైంలో తీసుకెళ్ళిపోయారు. చివరి క్షణం ఏం మీ కొడుకు ఏమైనా మాట్లాడాడా మీతో? ఏం మాట్లాడలేదు, వాడికి మాట్లాడేదానికి కూడా మాటలు రాలేదు, మాకు రాలేదు, మాకు ఏడిపోయి. ఎందుకంటే వాడు ఒక మంచి పద్ధతిలో క్రమశిక్షణగా ఉండేటటువంటి పరిస్థితుల్లో, జీవోకి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఉండి వచ్చి మళ్ళీ వాడిని తీసుకోవడం మాకు చాలా బాధ కలిగింది. నేను మా భార్య ఇద్దరం కూడా చాలా అప్పటి నుంచి కూడా మానసికంగా మేము తట్టుకోలేకపోతున్నాం సార్. వాడికి ఇప్పుడు ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు. సెంట్రల్ జైలు నుంచి సూపరింటెండెంట్ గారు ఫోన్ చేసి మీ అబ్బాయి ఆరోగ్య పరిస్థితి బాగలేదు, మీరు ఒకసారి రండి మాట్లాడండి అన్నారు. వెంటనే నేను మా భార్య ఆ అమ్మాయి మేము ఇద్దరం బయలుదేరి వెళ్ళాము. వెళ్ళి మాట్లాడితే దానికి మేము మాట్లాడి హెచ్చరించుకుంటున్నా కానీ వాడు ఏం మాత్రం మాట్లాడలేదు, స్పందించలేదు. వాడు అసలు గుర్తుపట్టని విధంగా పట్టలేదు, వాడు గుర్తే పట్టలేదు. వాడికి అమ్మాయిని చూస్తూ ఉన్నాడు, చూస్తున్నాడు మెంటల్గా. సరే ఆ అమ్మాయి మాట్లాడితే మాత్రం ఏదో మాట్లాడాడు అమ్మాయితో. సరే మేము కూడా ఏదేదో చెప్తా ఉన్నాం కానీ వాడు గమ్మనే ఉంటున్నాడు. తర్వాత సూపరింటెండెంట్ గారి దగ్గర కూడా వెళ్ళాము మేము, ఆయనే పిలిపించాడు. పిలిపిస్తే వెళ్తే సార్ వాడు ఆరోగ్య పరిస్థితి బాగలేదు సార్, వాడు మెంటల్గా డిశ్చార్జ్ అయిపోయినాడు, వాడికి మంచి ట్రీట్మెంట్ ఇప్పింది సార్ అని చెప్పాము. చెప్తే ఆయన ఏమన్నా అంటే అవునండి కరెక్టే, అందుకని మేము పిలిపించింది, మీరు బాగా చెప్పండి అడుగుతుంది. చెప్పావు సార్, మేము ఇంకా కూడా చెప్తాం కదా సార్, కూర్చొని అంటే సార్ కూర్చొని చెప్పండి అన్నాడు. సరే ఇంకేం లేదు, ఇక్కడేం ట్రీట్మెంట్ లేదు, ఆ విధంగా ఉన్నప్పుడు వాడిని ఒక అబ్బాయిని విశాఖపట్నం పంపించాలి అన్నాడు. అట్లా పంపించాను సార్ అన్నాడు. రేపు ఉదయం డాక్టర్ వచ్చిన తర్వాత నేను మాట్లాడి ఏర్పాటు చేస్తాను, పంపిస్తామని చెప్పాను. కానీ ఇప్పుడు పంపించారా లేదనేది కూడా మాకు తెలియదు, మాకు మళ్ళీ తెలియపరచలేదు. అయితే ఇంత అంత జరుగుతుంటే ఈ పెరోళ్ళు రావడానికి కారణం ఓ మహిళ అని, అంటే మీరు పత్రికల్లో చూసి ఉంటారు అని, అసలు ఆమె ద్వారానే ఈ పెరోల్ వచ్చింది, ఐఏఎస్ ఐపీఎస్ ఆమెకు బాగా పరిచయాలు, ఈ నిబంధనలను అడ్డదారున పెరోల్ తెచ్చారు అనేది పత్రికల్లో ఒకటి సార్. హోమ్ సెక్రటరీ అంటే ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఉంటాడు. ఎస్, అవును. ప్రతి ఉద్యోగులు ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క ఉద్యోగం చూస్తాడు. ఒక పోలీస్ డిపార్ట్మెంట్లోనే అనేక మంది ఉద్యోగులు ఉంటారు. ఒక వ్యక్తి ఒక తృణీకరించి మాట్లాడతాడు, ఇంకొక వ్యక్తి ఇంకొక రకంగా మాట్లాడతాడు, ఇంకొక వ్యక్తి గౌరవించి మాట్లాడతాడు. ఒక వ్యక్తి ఆలోచన విధానం ఒక విధంగా ఉంటుంది, ఇంకొక వ్యక్తి ఆలోచన విధానం ఉంటుంది. ఈయన తీసుకున్నటువంటి నిర్ణయం సహృద్భావటువంటి విషయంలో ఈ యొక్క వ్యక్తికి ఎందుకు ఫెరోలు ఇవ్వకూడదని ఎంతమంది రిజెక్ట్ చేస్తున్నారు. ఇస్తే ఏమవుతాడు, ఇస్తే మంచిగా మారచ్చు కదా, కుటుంబ సభ్యులతో ఉండేదానికే కదా తను పోవాలంటున్నాడు, ఇంకేం చేసేదానికే కదా.
అవును. కాబట్టి ఎందుకు ఇవ్వకూడదు ఫెరోల్ ఇతనికి అనే ఉద్దేశంతో ఆయన మంచి మనస్సుతో ఫెరోల్ శాంక్షన్ చేశాడు. ఇందులో చక్రం తిప్పేదానికి, పట్టేదానికి అవును. ఏం అధికారాలు ఎవరికి ఉన్నాయని చక్రం తిప్పగలను? ఉమ్. నేను ఇచ్చినటువంటి అర్జీని చూశాడు ఆయన. దానికి కావాల్సిన ఎవిడెన్స్ చూశాడు. ఆ రూలు ఈడు కరెక్టే కదా! 3 టైమ్స్ పోయి కరెక్ట్‌గా జైలుకి హాజరైనటువంటి వాడికి ఎందుకు ఈ విధంగా అడ్డాలు కొడుతున్నారు? ఉమ్. కాబట్టి ఇది కరెక్ట్ కాదు కదా! మనం ఎందుకు మంచి చేయకూడదు అనే ఉద్దేశంతోనే ఆయన చేసి ఉంటాడు. అంతేగాని ఎవరో చెప్తే ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ వినేస్తాడా? అవును. వినడు అసలు. అంటే మెయిన్ ప్రధాన అధికారి అమరావతి స్థాయిలో ఒక అధికారి ఇచ్చేశారు. కింద స్థాయి జైలు అధికారులు కానీ, గూడూరు పోలీసులు కానీ ఈ దానికి రిజెక్ట్ ఇవ్వవద్దు అన్నా ఇచ్చారు అనేది వాదన. కరెక్టే సార్. ఏదైనా కానీ నిర్ణయం ఉన్నతాధికారిది. అవును. ఇక్కడ ఎంతమంది కాదన్నా అవునన్నా కానీ ఆయన ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు. ఆయన ఒక హృదయం ఆ విధంగా స్పందించవచ్చు. ఎందువల్ల వీడు జైల్లో 10 సంవత్సరాల నుంచి ఉన్నాడు, 3 దఫాలు వెళ్ళాడు, వచ్చాడు కరెక్ట్గా. ఇప్పుడు ఇస్తే ఏమవుతుంది? వీళ్ళు ఎందుకు ఈ విధంగా రిజెక్ట్ చేస్తున్నారు? కాబట్టి ఇస్తాము. వాళ్ళు సత్ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తే కదా. మానవతా దృక్పథంతో. అవును, మానవతా దృక్పథంతో ఆయన ఇచ్చాడు. అందులో ఇంకా చక్రాలు తిప్పేది ఇంకేముంది? ఓకే. ఇప్పుడు కొడుకు జైల్లో ఉన్నాడు. మీ అమ్మ వాళ్ళ అమ్మ ఎలా ఫీల్ అవుతుంది? వాళ్ళ అమ్మ చాలా బాగా దెబ్బతినేసింది సార్ ఆరోగ్యంగా. చాలా సిక్ అయిపోయింది. కాకపోతే నేను కొంచెం అన్నీ చూస్తూ ఉంటాం కాబట్టి సమాజంలో తట్టుకొని నిలబడినాము. ఆమె అయితే అసలు పడుకున్న మంచం మీద నుంచి లేయడం లేదు. చివరిగా అంటే మీ కొడుకుకు జరిగింది, ఇప్పుడు పెరలు వచ్చిన వెంటనే మళ్ళీ రిటర్న్ చేయడము, పెళ్ళి ఆగిపోవడం అన్నీ, అంటే మళ్ళీ కొడుకుని కొత్త జీవితము మళ్ళీ నూతన ట్రాక్ ఎక్కించడానికి ఒక తండ్రిగా మీరు బాధ్యతలు చేపట్టారు. దీన్ని మళ్ళీ చిరిపేసినట్లు అయిపోయింది. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా మానసికంగా ఆందోళన పడుతున్నాను సార్. నాకు హెల్త్ కండిషన్ కూడా దెబ్బతినేసింది. 74 years నాకు. ఎంతమంది పిల్లలు? ముగ్గురు. అది జరగటానే నేను అసలు ఏం మాట్లాడలేదు. గమ్మను అటే నిలబడిపోయాను. గమ్మను కూర్చొని అటే వినేసి ఇచ్చేస్తున్నాయి. బంధువులు మిత్రులు అందరూ పిలిపి చెప్పారా ఇట్లా మ్యారేజ్ ఇదని? 13వ తేదీ లేదు అందరికీ చెప్పదలుచుకో. కొంత అదే అయినోళ్లకు బాగా సన్నిహితులు, ఫ్యామిలీ, ఆ అమ్మాయి ఫ్యామిలీ, ఇంకేవాడు స్నేహితులు, మా కావాల్సిన. చివరిగా ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటారు? మీ అబ్బాయి జైల్లో మానసిక పరిస్థితి బాగలేదు, పెరోల్ క్యాన్సిల్ అవ్వడము, ఏం ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటారు? నేను కోరుకునేది ఒకటే సార్. ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగలేదు. సరైనటువంటి ట్రీట్మెంటు విశాఖపట్నంలోనే ఉంది అని చెప్పి సూపరింటెండెంట్ గారే, జైలు సూపరింటెండెంట్ గారు అన్నారు. అది ఇప్పించి, ట్రీట్మెంట్ ఇప్పించి వాడికి మళ్ళీ ఫెరోల్ ఎందుకు ఇవ్వకూడదు? ప్రభుత్వ అధికారులు, ఉన్నతాధికారులు ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశంతో సహృదయంతో చేసినటువంటి ఫెరోల్ని ఏదో పేపర్లో వచ్చినటువంటి వార్తను పట్టుకొని వాళ్ళు కూడా సడన్గా క్యాన్సిల్ చేశారు. అసలు పేపర్లో వచ్చినటువంటి వార్తలు కూడా కరెక్ట్ అనేటివి కాదు. అంత పాపులేషన్ కలిగినటువంటి పేపరు ఈ చిన్న విషయాన్ని తీసుకొని అనవసరంగా ఏదో పెద్దగా క్రియేట్ చేస్తూ ఉందంటే అసలు దీని వెనక ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అసలు మాకు చాలా ఆందోళనకరంగా ఉంది. మా కుటుంబం అంతా కూడా ఆందోళన పడుతుంది. ఏంది అసలు ఈ ఒక సాధారణమైన వ్యక్తి, ఇది ఒక ఎమ్మెల్యేనో, ఎక్స్ఎమ్మెల్యేనో, లేకపోతే ఇంకేదైనా అయితే దాని మీద ఫోకస్ చేయడం అనేది ఉంటుంది. సాధారణమైన ఒక చిన్న కుటుంబం, ఆ కుటుంబంలో మమ్మల్ని పట్టుకొని ఈ విధంగా ప్రతిరోజు ఒక పెద్ద కథలాగా, అంటే ఈ దేశానికి ఏదో మీద నష్టం చేసేసినట్టుగా, లేకపోతే రాష్ట్రానికి ఏదో నష్టం చేసేసినట్టుగా పేపర్లో రాయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. బాధపడుతుంది. ఓకే మురత్నం గారు, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. తన కొడుకు ఏదో క్షణికావేశము, స్నేహితులలో చిన్న తప్పు వల్ల ఈరోజు సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే అతను మళ్ళీ నూతన జీవితాన్ని ఒక మంచి ట్రాక్ మీద ఇచ్చేయాలని, ఓ అమ్మాయితో వివాహం చేయాలని నిర్ణయించుకొని ఒక తండ్రిగా ప్రయత్నాలు చేసి పెరోల్ మీద తీసుకుని రావడం జరిగింది. ఈలోపు ఏదో
కొన్ని శక్తులు ఆ పెరల్ని కూడా అడ్డుకొని మొత్తం చిన్న భిన్నం చేయడం జరిగింది. మానసికంగా మతి స్థిమితము లేకుండా చేస్తున్నారు. అయితే తన కుమారుడు శ్రీకాంత్ కూడా జైల్లో మానసికంగా ఇది చేస్తున్నాడు. అతన్ని వెంటనే వైజాగ్ ఆసుపత్రికి తీసుకుని మెరుగైన వైద్యం చేయించాలని కూడా ఆ తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. వీడియో తెలిపి ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు.